గత 10 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎన్నో రకాల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడులు భారీగా రావడంతో సుమారుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ 9 నెలల కాలంలో రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ పెట్టుబడులతో వాళ్ళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు, అంతేకాకుండా ఒక హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనే ఆయన ఒక దీన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మనం చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వికృత చేష్టలు, చర్యలు. ఎందుకంటే ముందు గొడ్డలి పోటు, తర్వాత కోడి కత్తి, తర్వాత గులకరాయి, నిన్నగాక మొన్న హెలికాప్టర్, ఇప్పుడు పెట్టుబడుల్ని విమర్శించటం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక డ్రామా కంపెనీ నడిపే ఈ కార్యక్రమాలు. ఈ జగన్ రెడ్డి అండ్ కంపెనీ ఎప్పుడూ కూడా ఈ డ్రామా కంపెనీ లాగా అన్ని డ్రామాలే నడుస్తూ ఉంటాయి. నిజంగా మనం చూస్తే ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. అతని హయాంలో మనం చూస్తే పెట్టుబడుల కింద శారదాపేటానికి 15 ఎకరాలు ఇచ్చాడు. ఆ వైజాగ్లో 20 కోట్లు కూడా కట్టించుకోలేదు. 15 ఎకరాలు 15 లక్షలకే ఇచ్చాడు. అంతేకాకుండా ఎన్సీసీ కంపెనీ, ఎక్స్ మినిస్టర్ కొట్టు బ్రదర్ వాళ్ళ కంపెనీ బీఆర్పీఎల్ 97.3 ఎకరాలు 180 కోట్లకి. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. 180 కోట్లు అంటే ఎకరం 2 కోట్లు కూడా ఖరీదు చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి దాదాపు 50 కోట్లు వైజాగ్ నడిపే సంస్థకి ఇచ్చారు. వీటితో పాటు హెట్రో 81 ఎకరాలు 20 కోట్లు. ఇటువంటి డ్రామా ఈ శారదాపేటం పెట్టుబడులు తెస్తుందా? ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడులు తెస్తుందా? ఇవాళ పరిశ్రమలు రావాలి, పెట్టుబడులతో రావాలి అని మేమందరం ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షతో ఎదురు చూస్తుంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యే విధంగా ఇతను డ్రామాలు నడుస్తున్నాడు. ఈ డ్రామాలు ఏ విధంగా ఉన్నాయంటే, అతను ఎప్పుడు ఒక దొంగ అని ఎదుటివాడిని దొంగని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ మనం చూస్తే ఏ పెద్ద కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టాలని విదేశాల్లో ఉన్న కంపెనీ, ఏ కంపెనీ అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. అగ్రిమెంట్ చేసుకున్నాక ఇక్కడ ఆఫీస్ అనేది నియమించబడుతుంది. వాళ్ళకి నిజంగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వారు ఉన్న ఆఫీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అమెరికాలో కానీ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన చోట అక్కడ ఫ్యాక్టరీలు కానీ ఆఫీసులు కానీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళ ప్రొఫైల్ ఏంటనే చెక్ చేసుకోవాలి. అంతేగాని పరిశ్రమ రాకముందే ఇక్కడ ఆఫీస్ లేదు, ఇక్కడ ఇంకోటి లేదని డ్రామాలు నడిపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ ఆఫీస్ అనేది ఎప్పుడు పెడతాయండి? ఒక మైక్రోసాఫ్ట్ వచ్చింది, మైక్రోసాఫ్ట్ రాకముందే ఆఫీస్ పెట్టిందా? లేకపోతే ఒక హుండాయ్ వచ్చింది, లేకపోతే కియా మోటార్స్ వచ్చింది, లేకపోతే ఒక టొయోటా వచ్చింది. వీటి అన్ని ఆఫీసులు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుని ఒప్పందాల ప్రకారం ఆఫీసు పెడతారు ఇక్కడ. అంతేగాని ఒక కమ్యూనికేషన్ పాయింట్ కింద ఎక్కడో ఒక గృహంలోనో ఒక ఆఫీసు పెట్టి ఒక కమ్యూనికేషన్ పాయింట్ని పెడతారు. అంతేగాని రాగానే భారీ పెట్టుబడులు పెట్టి ఆఫీసు పెట్టకుండా, ఇక్కడ పరిశ్రమ పెట్టకుండా ఎక్కడా కూడా ఈ దేశంలోనే కాదు దేశ విదేశాల్లో ఎక్కడా కూడా పరిశ్రమ వచ్చేవాళ్ళు వేరే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలంటే ముందు ఆఫీస్ ప్లేస్ అనేది ముందు కట్టరు, తాత్కాలికంగా ఏదో ఒక ఆఫీస్ చేసుకుంటారు. అదే విషయంలో ఉర్సా కంపెనీ, వీళ్ళ కంపెనీ ప్రొఫైల్ చూస్తే పి కౌశిక్ సుమారు $400 బిలియన్ జోబాక్స్ కంపెనీకి ఆయనే మెయిన్ ముఖ్య కారకుడు. టి జయశేఖర్ హాల్మార్క్ గ్రూప్ చైర్మన్ 2.5 బిలియన్ టర్నోవర్ ఉంది. పి సురేష్ కుమార్ ఎంటర్ప్రెనర్, కేఆర్కే టెక్, షోహన్ హోల్డింగ్స్, ఫస్ట్ హోల్డింగ్స్ వంటి సంస్థలతో $75 మిలియన్ల సాధించింది. కె హరీష్ రావు కోయంట్ సొల్యూషన్స్తో ఉన్నారు. ఏ సతీష్ క్లౌడ్ అండ్ ఏఐ టెక్నాలజీ నిపుణుడిగా ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఇక్కడ సుమారు వాళ్ళ నెట్వర్తే సుమారుగా 3,700 కోట్ల నెట్వర్క్ ఉన్నవాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానికి ముందుకు వస్తే దాంట్లో కూడా ఈ వ్యక్తి ఏమంటాడంటే
99 పైసలకి స్థలం ఇచ్చామంటారు. మేము సుమారు 81 కోట్లు, 51 ఎకరాలకి 81 కోట్లు, అది కూడా 5 ఫేజుల్లో కట్టించుకుని 5 ఫేజుల్లో వాళ్ళు డెవలప్ చేయాలి. అది కూడా 48 నుంచి 52 నెలల లోపల వాళ్ళు పూర్తి చేయాలి. ఇటువంటిది కార్యక్రమాలు, ఇటువంటి దానికి స్థలం ఇస్తే ఈయన ఏమంటాడంటే ఈ సంస్థకి ఆఫీస్ లేదంటాడు, లేకపోతే లిల్లియో లల్లియో అంటాడు. లాలు అనేది కూడా పలక తీసాము ఆయనకి, లిల్లీ అనే సంస్థకి ఇచ్చాడు అంటాడు. లాలుని పట్టుకుని లిల్లీ అంటాడు. ఇతను ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంత పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెట్టడానికి ముందు ఆఫీసు కూడా ఉండదు ఇండియాలో అనే పరిజ్ఞానం కామన్ ప్రజలకు కూడా తెలిసిన పరిజ్ఞానం లేదు. ఇతను దొంగ అనితే ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నిజంగా ఎన్ఆర్ఐలు ఇవాళ తమ సొంత డబ్బులతో తాము కష్టపడి సంపాదించి తమ దేశం కోసం సేవ చేయాలని కుటుంబాలు అక్కడ ఉండి, అక్కడ కంపెనీలు ఉండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, ఇక్కడ ఉద్యోగాలు పెట్టాలి, ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళాలి. మనం ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇటువంటివి ఉన్నాయో అని తలంపడమే కాకుండా ఇటువంటి ఎన్నో సంస్థలు స్థాపించి గత 30 సంవత్సరాలుగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఇక్కడ స్కూల్స్లో కానీ, ఇక్కడ హాస్పిటల్స్లో కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఎన్ఆర్ఐలకి నువ్వు ఇటువంటి నీ బురదని వాళ్ళకి అంటగట్టి నువ్వు చూద్దామని చూస్తున్నావేమో. కపట్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపట్దార్ నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరపున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడండి. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అందరికీ కోరుకునేది ఏంటంటే, ఒక్కటి, ఇవాళ ఎన్ఆర్ఐలకి ఏది జరిగినా నేను ముందుంటానని తెలియజేసుకుంటున్నాం. నేను కానీ మా ప్రభుత్వం కానీ మీకు అన్ని విధాలా సహకరిస్తుంది, పెట్టుబడులు రావాలి అని కోరుకుంటున్నాం. వీటి అన్నిటికీ తోడు వాళ్ళ మీడియా వాళ్ళందరికీ కూడా ఒకటే కోరుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోవాలి. మనకు పెట్టుబడులు రావాలి, మన పరిశ్రమలు రావాలి. సూట్ కేస్ కంపెనీలు చెప్పే వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దు. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు, బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరెవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా. మీరు ధైర్యంగా ముందుకు రండి, పెట్టుబడులు పెట్టండి. ఈ అన్నిటికీ చివరిగా పులివెందుల ఎమ్మెల్యేని ఒకటే అడుగుతున్నా, ఒక్క రూపాయి నువ్వు ఎవరికి సాయం చేసింది లేదు. ఇవాళ ఎంతోమంది ఎన్ఆర్ఐలు తమ జీవితంలో కష్టపడి సంపాదించింది ఇవాళ 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. నువ్వు ఈ మధ్య ఎప్పుడో విజయవాడ వచ్చి వరద బాధితులకు ₹1 కోటి ఇస్తానన్నావు. ఆ ₹1 కోటి కూడా ఏమైపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. నీకు పెట్టుబడులు తేటం చేత కాదు కాబట్టే శారదాపేటలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి డబ్బులు భూములు పంచావు. అసలు కంపెనీ స్ట్రక్చరే నీకు తెలియదు కాబట్టి, కంపెనీకి ఆఫీస్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పెట్టుబడులు వస్తాయో తెలియదు కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. మరొకసారి చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ
ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తుంది, పెట్టుబడులు కృషి చేస్తుంది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, రాష్ట్రం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో దేశం ముందుండే విధంగా కృషి చేస్తుంది. తప్పకుండా ఇటువంటి పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తాం, పెట్టుబడులు చేపిస్తాం. తప్పకుండా టెక్నాలజీ కూడా ఈ వ్యక్తికి తెలియదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా తెలియని వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తి మాటలు మీరు ఎవరో ఐధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత వాసుల కోరికైన పారిశ్రామిక అభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు తీసుకువెళ్ళాలని అందరినీ పెట్టుబడిదారులను అందరినీ కూడా మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్తూ మరొక్కసారి ఒక్కటే హెచ్చరిస్తున్నా, ఎవరైనా ఎన్ఆర్ఐల జోలికి పెట్టుబడిదారుల జోలికి వస్తే ఖబర్దార్ జాగ్రత్త, నేను వాళ్ళకు తోడుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను. ఒక విషయం మనం అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ కూడా డ్రామా కంపెనీలు. మనం చూస్తున్నాం ఎన్ని డ్రామాలు, ఇందాకే చెప్పారు డ్రామాలని. వీటిలో ఈ జగన్ రెడ్డి ఆడే డ్రామాల్లో భాగంగానే విజయవాడ ఎంపీ అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళందరూ అవినీతి కూడా త్వరలోనే బయటపడుతుంది. ఆట ఆడుకుందాం ఏంటో తెలిసిపోద్ది. ఇంకా మిగతా వాళ్ళ అవినీతి కూడా బయటపడుతుంది. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి కుళ్ళు, ఒకళ్ళకి ఆ రాష్ట్రాభివృద్ధి అవసరం లేదు, ఒకళ్ళకి రాజకీయ అభివృద్ధి, రాజకీయ విద్వేషాలు అవసరం. నేను అందరినీ కోరేది ఏమిటే, మీకు జగన్ రెడ్డి, నీకు నీ ఉల్ఫా బ్యాచ్కి నా మీద ఏదన్నా రాజకీయంగా చేయాలంటే నా మీద చేయి రాజకీయంగా, అంతేగాని పెట్టుబడిదారుల్ని అడ్డు పెట్టుకుని నా మీద బురద జల్లి వాళ్ళని ఏదో భయపెట్టాలని ఆలోచించొద్దు. మా ప్రభుత్వం ఇటువంటి వాటిని అందరినీ హెచ్చరిస్తున్నా, నువ్వు రాజకీయంగా ఎదుర్కొనాలంటే నీ ఉల్ఫా బ్యాచ్తో నన్ను ఎదుర్కో, నా మీద ఈ అబండాలు, అంతేగాని వచ్చేవారి మీద పెట్టుబడిదారుల మీద అబండాలు వేయొద్దని తెలియజేసుకుంటున్నాను. ప్రజలు బుద్ధి చెప్పి ఓడిపోయిన వ్యక్తుల గురించి నేను ఆలోచించదలుచుకోలేదు. రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఎన్ని పెట్టుబడుల మీద మీరు చూస్తే దాడి ఎవరి మీద జరిగింది? నా మీద కన్నా పెట్టుబడుల మీద జరిగింది. పెట్టుబడుల మీద జరిగిన దాడిలో జగన్ రెడ్డి రచించిన పథకంలో ఒక భాగమే ఇది. కాబట్టి ఎవరో వ్యక్తులు, ఎవరో ఆఫీసులు, రాజకీయం, అదే నేను అంటున్నా, రాజకీయం చేయగలిగితే నా మీద చేయండి జగన్ రెడ్డి అండ్ ఉల్ఫా బ్యాచ్. మీకు ధైర్యం ఉంటే రండి, నేను ఎదుర్కొంటా. అంతేగాని పెట్టుబడిదారులని అడ్డు పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని కొంటుపడదామని చేస్తే మాత్రం మేము ఊరుకోం, సహించం. ఎవరైతే డ్రామాలు చేస్తున్నారో ఇవాళ మీరు చూస్తున్నాం, గత 4 రోజుల నుంచి పెట్టుబడిదారులని రకరకాలుగా బెదిరించి ఇక్కడి నుంచి పారిపోయేటట్టు, వాళ్ళకి మట్టి అంటించి మళ్ళీ రాకుండా చేసేటట్టు ఎవరైతే మీడియాలోనో సోషల్ మీడియాలోనో వస్తున్న వాళ్ళందరినీ, ఎవరైతే జగన్ అనుచరుల కింద ఇటువంటి రచన పథకాలు చేస్తున్నారో వాళ్ళందరూ కలిపి ఎవరైతే పెట్టుబడులు అడ్డుకుంటున్నారో వాళ్ళందరినీ కలిసి విమర్శిస్తున్నారు. అందరూ మన గత 5 రోజుల నుంచి చాలామందిని చూసాం. అక్కడెక్కడో రోజా గారిని చూసాం, ఇక్కడెక్కడో గుడివాడ అమర్నాథ్ని చూసాం, ఇక్కడ ఒక మాజీ ఎంపీని చూసాం. వీళ్ళందరూ జగన్ ఆడిస్తున్న డ్రామా కంపెనీలో ఈ డ్రామా ఆర్టిస్టులు. వీళ్ళందరూ నిజం తెలుసుకోకుండా ఏదో రాజకీయ బురద పంపించి రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలని వాళ్ళు రచించిన కుట్రలో భాగమే ఇది. మీరు చూస్తుంటే రాజకీయంగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోవచ్చు. నాది ఏదైనా ఉంటే తప్పకుండా ఎదుర్కోండి, నేను దానికి సమాధానం చెప్తాను, లేకపోతే దాంతో నేను యుద్ధం చేస్తాను. నన్ను ఎదుర్కొంటానికి ఇష్టం ఉందా? పెట్టుబడుల మీద లల్లు కంపెనీ తెలియనివాడు ఎవడన్నా ఉంటాడా? కేరళలో ఎన్ని పెట్లు మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లో కానీ వాళ్ళ లల్లు కంపెనీ దేశం మొత్తం మీద పెట్టుబడులు ఉన్నాయి. మీరు చూస్తే లక్నోలో కూడా లల్లు కంపెనీ ఉంది, లల్లుని లిల్లీ అంటాడు. అసలు ఏమి అంటే ఒక పెట్టుబడిదారుని, ఒక పారిశ్రామికవేత్తల్ని అవమానపరిచి డీగ్రేడ్ చేసి పరిశ్రమలు రాకుండా చేయటం ఈ కుట్రలో భాగం. తప్పకుండా ఇటువంటి కుట్రలను ఛేదించాలి. ఆంధ్రప్రదేశ్కి మరిన్ని పరిశ్రమలు మీరు మొన్న కూడా చూసాం. ఇవాళ అమరావతికి, క్యాపిటల్కి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు రాకుండా అడ్డుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పొంగిపోయిందంటారు, వరదల్లో మునిగిందంటారు, ఇంకోటి అంటారు. అంటే ఏంటి? ఈ రాష్ట్రం మీద, యువత మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్రం మీద మీరు పగబట్టారా? ఈ రాష్ట్ర యువత బాగుపడాలని లేదా? రాష్ట్రం బాగుపడాలని లేదు. కాబట్టి ఇటువంటి డ్రామా బ్యాచ్లన్నీ కూడా తయారైనవి.
అలిగేషన్స్ రాజకీయాల పక్కన పెట్టి ఉత్సా మీద ఎందుకు వస్తున్నాయి? ఉత్సాకి సంబంధించిన ప్రమోటర్స్ క్రెడెన్షియల్స్ మీద కొంత డిస్కషన్ అవుతుంది. వలసా మీద రావటం ఏంటండి? టాటా కన్సల్టెన్సీని తిట్టారు, లుల్లును లల్లి అన్నాడు. ఒకదాన్ని ఏంటి, అన్నిటినీ అమరావతి రాజధానిని కూడా తిట్టారు. అమరావతి రాజధాని మునిగిపోయిందన్నారు. ఎక్కడ రావట్లే ఈ డ్రామా, రోజు జరిగే డ్రామాలే కదా. డేటా సెంటర్లు రాలేదన్నారు, పెట్టుబడులు రాలేదన్నారు. ఇంతవరకు మొన్న క్యాబినెట్లో అప్రూవ్ అయిన అన్ని కంపెనీలని తిట్టారు వీళ్ళు. 99 పైసలకి ఆ కంపెనీకి ఎకరం కట్టుబట్టాడని నిన్న పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అన్నాడు. నిరూపించండి. 99 పైసలకి వస్తే ఇవన్నీ డ్రామాలా కాదా మీకే అర్థమవుతున్నాయి. ఇవాళ గవర్నమెంట్ జీవోస్ ఉంటాయి, క్యాబినెట్ డెసిషన్స్ ఉంటాయి. 99 పైసలకి ఇచ్చారా లేకపోతే ఇచ్చారా? ఒక డేటా సెంటర్కి ఒక 83 కోట్లు ఖర్చు పెట్టుబడి పెట్టుకుని ముందుకు వస్తున్నారంటే వాళ్ళ స్థలానికి కూడా డబ్బులు కట్టాలి కదా. 83 కోట్లు కడుతున్నారు వాళ్ళు, 99 పైసలకి ఇచ్చారా? ఇవన్నీ ఏంటంటే రాజకీయ డ్రామా. వచ్చే ఎన్ఆర్ఐలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ కుటుంబాలను వదిలి కష్టపడి పని చేసుకుంటా, వాళ్ళు రూపాయి కూడబెట్టుకుంటా మంచిగా పరిశ్రమలు పెట్టుకుని మంచిగా అభివృద్ధికి వెళ్ళిన ఎన్ఆర్ఐల్ని డిమారల్ చేద్దాం, పరిశ్రమలు పెట్టకుండా చేద్దాం అనే ఒకే ఒక్క తలంపు. మేము స్టాటిస్టిక్స్ అన్నీ ఇస్తున్నాం. ఈ స్టాటిస్టిక్స్లో ప్రమోటర్ యొక్క ఫైనాన్షియల్స్ ఇస్తున్నాం. ఇది వెట్టింగ్ జరిగింది. అమెరికాలో ఇక్కడలాగా ఉండదు చట్టం. ఏదైనా రాంగ్ జరిగితే వెంటనే ఇవాళ FBI అధికారులు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఇవాళ ప్రమోటర్ల యొక్క డేటా ఇచ్చాం, మీరు నిరూపించండి. అబద్ధం అయితే మేము 99 పైసలకి ఇస్తే నిరూపించండి. ఇవన్నీ అబద్ధాలని తెలియట్లేదా మీకే? క్యాబినెట్ డెసిషన్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి. ఎంతకి ఇచ్చామో భూమి అందరికీ తెలుసు. మరి ఇదేంటి చెప్పే అబద్ధాలు ఏంటి? ఇవన్నీ డ్రామాలు, నటించడాలు. ఈ డ్రామాలని చేసి ప్రజలను మభ్యపడదామని చెప్పి 2014లో 19లో సక్సెస్ అయినట్టే 24 నుంచి 29లో కూడా సక్సెస్ అవుదామని వీళ్ళు అనుకుంటున్నారేమో. ప్రజలు నిన్ను విశ్వసించే స్టేజ్లో లేరు. నీ డ్రామాలు అందరికీ అర్థమైనాయి. ఒక్క పరిశ్రమ తెచ్చిన పాపం లేదు. శారదాపేటాలు, ఇంకో పేటాలు ఇటువంటివి, లేకపోతే అందరి స్థలాలు ఆక్రమించుకుని నీ సొంత డబ్బులతో చేసుకున్నావు. ఇటువంటివి చేసావు కాబట్టి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. మమ్మల్ని వాళ్ళు ఆదేశిస్తున్నారు. మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను ఎన్ఆర్ఐలకి ముఖ్యంగా మరొక్కసారి చెబుతున్నా, మీరెవ్వరూ అధైర్యపడొద్దు. మీరు ఈ ప్రాంతం అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు. మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళి జాగ్రత్తగా సంపాదించుకొని మీరు వాళ్ళు అక్కడి నుంచి పెట్టుబడులు, అక్కడ కుటుంబాలకు కూడా ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్దాం అనుకునే వ్యక్తులు. మీ అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కబడ్దార్. అటువంటి ఇబ్బంది చేసే ఏ వ్యక్తినైనా నేను పర్సనల్గాను తీసుకుంటాను. మా ప్రభుత్వం కూడా ఎవరిని ఇటువంటి అసత్య ప్రచారాలు చేసేవాళ్ళని ఎవరిని వదలదు. నాకు తప్పకుండా పెట్టుబడిదారులు, ఎన్ఆర్ఐలే కాదు, పెట్టుబడిదారులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండాలని ఎటువంటి పెట్టుబడులు వచ్చినా చెప్తాను. నిన్న కూడా చూసాం, ఎకరాలు వేలం వేయాలంట. ఎక్కడన్నా పరిశ్రమలకి ఎక్కడన్నా టెండర్ వేస్తారా భూములు ఇచ్చేటప్పుడు? ఈ దేశంలోనే కానీ విదేశాల్లో కూడా ఎక్కడైనా పరిశ్రమలు వస్తే వాళ్ళకి అనుకూలమైన ల్యాండ్ ఇచ్చి మనం పరిశ్రమలు తెచ్చుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటాం. ఈయన ఏదైనా చేశాడా? ఆయన ఇచ్చిన మఠాలకి, గుళ్ళకి, ఇటువంటి వాటికి, శారదాపేటాలకి, ఇటువంటి వాటికి ఇచ్చిందే తప్పితే ఏ రోజు ఇవ్వని వ్యక్తి. సూట్ కేస్ కంపెనీలు, ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, అతనికి ఉన్న అలవాటు సూట్ కేస్ కంపెనీలు పెట్టడం. 21 సూట్ కేస్ కంపెనీల్లో ఒక్క సూట్ కేస్ కంపెనీ అడ్రస్ కూడా ఆ రోజు ఈడీకి కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడి చేసినా ఏ రోజు దొరకలేదు. ఎక్కడైనా విదేశీ పెట్టుబడిదారుడు ముందు ఆఫీస్ పెట్టడు, ముందు పరిశ్రమ పెడతానికి వస్తారు. అన్నీ ఓకే అంటే ఆఫీస్ పెడతారు. వారు ఆఫీస్ స్పేస్కి కూడా 3.5 ఎకరాలు, ఇంకా అత్యధిక రేటు ₹1 కోటి పైన చెప్పి ఆఫీస్ స్పేస్ కూడా తీసుకున్నారు. ఈ ఏఈ కూడా అగ్రిమెంట్లు కనుక అవ్వకపోతే ఆ రోజే క్యాన్సిల్ అవుతాయి. ఇవాళ చూసాం అమరావతిలో ఎన్నో పరిశ్రమలు మనం ఆ రోజు ఇచ్చిన ఎన్నో రాకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు పెట్టుబడులు వెట్టింగ్ జరుగుతున్న వ్యక్తులు. కాబట్టి ఇటువంటిది ఏదన్నా, ఎటువంటి పెట్టుబడిదారికి ఎటువంటి ఇబ్బంది చేసినా తస్మాత్ జాగ్రత్త. వెంటపడి మిమ్మల్ని తరిమి కొడతాం. నేను ఇక్కడికి వచ్చింది పెట్టుబడిదారులకి వీటి గురించి మాట్లాడటానికి. మీకే తెలుసు కదా, రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తుల గురించి. మరి రాజకీయాల్లో నన్ను కాదు, క్యాబినెట్ డెసిషన్ని, ఒక క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని, ఒక క్యాబినెట్ చేసిన వెట్టింగ్ని
నన్ను పెట్టి రాజకీయంగా రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అతను మాట్లాడిన మాటలు ప్రతిదీ సాక్షి పేపర్లో ప్రింట్ అయిన మ్యాటర్ తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ ఇన్నర్ ఎజెండా అంతా నన్నేదో రాజకీయంగా ఎదుర్కోలేక రా, నీకు దమ్ముంటే ఎవరినైనా జగన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు రాజకీయంగా రా, ఎదుర్కో జగన్ రెడ్డి, నేను చూపిస్తా, అంతేగాని పెట్టుబడులు మాత్రం దూరం చేయొద్దు. మీ దగ్గర డాక్యుమెంట్లు ఇచ్చారు కదా, ఈ ఎన్నికల ముందు కూడా ఇచ్చారు, నీకు గుర్తుందో లేదో, ప్రెస్ ట్రస్ట్లో ఒక మీటింగ్ పెట్టి చాలా ఒక బైండ్ బుక్స్ ఇచ్చారు. దాంట్లో ఏదైనా మ్యాటర్ ఉంటే చెప్పండి, దాని మీద ఆన్సర్ చేయగలను. దాంట్లో మ్యాటర్ లేని థింగ్. ఇప్పుడు 21st సెంచరీలో పార్ట్నర్ ఏముందో అనేది అందరికీ తెలుసు. కేసినేని టూర్స్ అండ్ ట్రావెల్స్లో 20 సంవత్సరాలుగా పార్ట్నర్లు ఎవరో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఇచ్చిన మ్యాటర్లో ఏదైనా సబ్జెక్ట్ నీ మీద ఇట్లా ఉందంటే తప్పకుండా దాన్ని ఆన్సర్ చేయడానికి ఉంటాను. కానీ నాకు ఎక్కడా కూడా ఆ పుస్తకం అప్పుడే చూసా, ఎలక్షన్ టైంలోనే కూడా చూసా. ఇవన్నీ ఏమన్నా ఉంటే కొంచెం ఎలక్షన్ కమిషనర్కి నోటిఫై చేస్తే నేను డిస్క్వాలిఫై అవుతాను పెట్టమని ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. నేను ఒకటి మాట్లాడదలుచుకోవాలి, రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. నాకు అభివృద్ధి కావాలి, నాకు ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, నాకు ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలి, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒక ఆశయాలు నెరవేరాలి, పేదరికం లేని సమాజం కావాలి. మేము రాజకీయాలు చేయడానికి నేను ఇక్కడికి రాలా, నేను ప్రతినిత్యం ఇక్కడ సామాన్య ప్రజానీకానికి కూడా పొద్దున్న 6 నుంచి లేచి నేను నిరంతరం సిటీలో కానీ గ్రామాల్లో కానీ తిరుగుతున్నా. నేను ఎక్కడ రాజకీయం చేయదలుచుకోలే. చేసేవాళ్ళు వాళ్ళకి అలవాటు ఉంటే రాజకీయాలు ఎవరైనా జగన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకా ఆయన దోతలు అవ్వచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. రాజకీయంగా అది రాజకీయంగానే ఎదుర్కొంటాం. మా అందరి కోరిక రాష్ట్రం అభివృద్ధి, రాజకీయ అభివృద్ధి కాదు, రాష్ట్రం అభివృద్ధి, ప్రజల అభివృద్ధి, పేదరికం లేని సమాజం, పరిశ్రమలు రావాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు రావాలి. ఇంతకు మించి మేము వేరే దాని గురించి రాలేదు. ఇవాళ వచ్చిన ప్రెస్ మీట్ కూడా నేను పెట్టుబడులదారులు పెట్టుబడులని ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాను, ధైర్యంగా ఉండమని కోరుతున్నాను. ఆయన అడిగితే బెటర్ కదా, నేను చెప్పేది. నాకైతే ఆయన ఒక సామాన్య పౌరుడు, రాజకీయాల్లో తప్పుకున్న వ్యక్తి, కాబట్టి ఆయన అడిగితే బాగుంటుంది. ఇప్పుడు నన్ను విమర్శించట్లా, మీరందరూ కూడా ప్రెస్ కూడా నన్ను అడ్డు పెట్టుకుని క్యాబినెట్ నిర్ణయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్ ముసుగులో విమర్శిస్తున్నారని పదే పదే చెబుతున్నాను. నన్ను కాదు అక్కడ విమర్శించేది, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలని, క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలని జగన్ ముసుగులో సాక్షి పేపర్, బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని చేస్తున్న కార్యక్రమం అని నేను పదే పదే చెప్తున్నా. మనం డైవర్షన్లోకి వెళ్ళొద్దు, డైవర్షన్లోకి తీసుకువెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర అభివృద్ధిని జగన్ రెడ్డితో రాజకీయాలు తప్పుకుంటున్నానని చెప్పేసి, కానీ ఎక్కడా కూడా వీళ్ళందరూ కలిసి టచ్లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలి, మనకు ఓట్లు లేకుండా ఇంత దారుణంగా మనం పరాజయం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలి, మనల్ని ఓడించిన భారీ తేడాతో ఓడించిన నియోజకవర్గాన్ని ఏ విధంగా నాశనం చేయాలనే కార్యక్రమంలో ఈ వ్యక్తులందరూ జగన్ అజెండాతో నడుస్తున్న వ్యక్తులు. కాబట్టి అదే అజెండాతో ఇవాళ వాళ్ళు ముసుగులో ఒకళ్ళని చూపిస్తా, టార్గెట్ చేసేది వేరొకరిని అర్థం చేసుకోవాలని మీ అందరినీ కోరుతున్నా. మీరందరూ కూడా రాష్ట్రాభివృద్ధి కృషి చేయాలి, పారిశ్రామిక రావాలి, నిజాలు మీరు కూడా బయటపెట్టాలి. డిపార్ట్మెంట్ వారు, మీడియా వాళ్ళు ఏం చెబుతున్నారంటే బిగ్ బాస్ దొరికాడని, బిగ్ బాస్ దొరికితే ఆనందిద్దామని రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అది దొరకాలని కోరుకుంటున్నారు రాష్ట్రం అంతా. మాకెట్టా తెలుస్తుంది, వాళ్ళ పోలీసు వారు మీడియా వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే నిరంతరం మీరు అధికారులతో టచ్లో ఉంటారు, అక్కడ ఏమొచ్చిందో సమాచారం మీ దగ్గరికే మాకన్నా ముందు వస్తుంది. ఎందుకంటే కోర్టులో ఉన్న విషయాల్లో, పోలీసులు వారి విషయాల్లో మేము దోర్చడం ఉండదు. బిగ్ బాస్ ఎవరో మీరందరూ బయట పెడితే మేమందరం కూడా ఆనందంగా ఎదురు చూస్తాం. త్వరలో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి స్కామ్లు, వచ్చే క్రమంలో అది కూడా వస్తుంది. నిజంగా స్కామ్ జరిగితే శిక్ష, మేము ఒకటే చెబుతున్నాం, నిర్దోషులు ఎవరిని శిక్షించొద్దు, దోషుల్ని వదిలిపెట్టేది లేదు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం, అంతేగాని వ్యక్తిగతంగా తీసుకోం. ఇది మేము అదేవిధంగా ఇవాళ జరుగుతున్న మీరు కమిటీ ఈ స్కామ్ల యొక్క విచారణలన్నీ కూడా దాదాపు టైం తీసుకున్నా కూడా నిజం నిర్ధారించి ఇచ్చేస్తున్నాం. తప్పకుండా త్వరలో నిజాలు బయటకు వస్తాయి.
కేవలం కేసుల మీద దృష్టి పెడుతున్నారు. సూపర్ 6 అమలులో జాప్యం జరుగుతున్నారు. ఇది ఉచిత బస్సు అనేది ఒకటి, మన ఈ తల్లికి వందనం అనేది, ఈ రెండు గురించి ఇవాళ సూపర్ 6 అనేది మీరు అక్కడ గుర్తుంచుకోండి అందరూ. మేము రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. మొదటి రోజు పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. మేము అధికారంలో లేని 3 నెలలకు కూడా పెన్షన్ ఇచ్చిన చరిత్ర మాది. 3000 పెన్షన్ ఇస్తానని చెప్పిన జగన్ రెడ్డి 5 సంవత్సరాలకు కూడా 3000 రూపాయలు చేయలేకపోయాడు. మేము 4000 రూపాయలు ప్రతి నెల 1వ రోజు ఇస్తున్నాం. నెంబర్ 2 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం. ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అన్నా క్యాంటీన్లు పెడతానన్నాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం. రైతులకి మీరు చూస్తే ధాన్యం 24 గంటల్లో ధాన్యం డబ్బులు రైతు ఖాతాల్లో జమ చేస్తున్నాం. మిర్చి పంట మనం మార్కెట్ క్రాష్ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని మిర్చికి సరైన ధర అప్పచెప్పాం. వీటి అన్నిటికీ తోడు మీరు చూస్తే ఇవాళ తడిసిపోయిన బియ్యం 10 ఉన్న వడ్లు కూడా సేకరణ చేస్తున్నాం. వీటన్నిటికీ తోడు తల్లికి వందనం. మేము మే ఎండింగ్ నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ప్రతి ఇంటిలో చదువుకునే ప్రతి ఒక్కళ్ళకి మేము చెప్పే విధంగా, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలు, పిల్లవాడికి 15,000, పాప ఎవరికైనా పిల్లలందరికీ 15,000 రూపాయల చొప్పున మే ఎండింగ్ నుంచి రాబోతుంది. అందరూ కూడా స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అందరికీ తల్లికి వందనం కార్యక్రమం అందుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రైతు భరోసా కింద కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగానే మేము కూడా పేమెంట్లు రిలీజ్ చేయబోతున్నాం. మీరు చూస్తే ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు, అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఎన్ఆర్జీఎస్ చిన్న చిన్న కాంట్రాక్టర్లకి బకాయిలు క్లియర్ చేసాం. ఇటువంటివన్నీ చేస్తూనే ఉన్నాం. సంక్రాంతి కానుకగా చేసాం, ఉగాది కానుకగా చేసాం. రేపు మే ఎండింగ్కి వచ్చేపాటికి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఇవాళ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇచ్చి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కార్యక్రమము క్రమం తప్పకుండా ఉచిత బస్సు కూడా మేము దాన్ని 2-3 నెలల్లో అది కూడా బస్సులు కూడా కేటాయించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ డిపో వాళ్ళకి అవి వెళ్ళటం కూడా జరిగింది. సూపర్ 6 అన్ని పథకాలు కూడా ప్రజల చెంతకు చేరుతున్నాయి. ఆల్రెడీ అన్ని పథకాలు తీసుకొచ్చాం. సూపర్ 6 చెప్పిన దానికన్నా కూడా మేము చెప్పనివి కూడా ఇస్తున్నాం. అదే మా ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. నా ఇమేజ్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? నా ఇమేజ్ ప్రజల్లో భద్రంగా ఉంది. ఎవరో ఏదో చేస్తే ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు. ఇది అదే చెప్తున్నా. జగన్ రెడ్డి ఏంటంటే దొంగే దొంగ దొంగ అంటే ఎదుటోడిని దొంగగా చూపించి గత 10 సంవత్సరాల నుంచి దొంగ ముసుగులో దొంగ జాగ్రత్తగా దాచుకుంటున్నారు. కాబట్టి ఆ అనుచరుడే కాబట్టి మళ్ళీ దొంగ దొంగ అన్నా కూడా ప్రజలు ఎవరు నమ్మరు. దొంగ ఎవడో ప్రజలకు తెలుసు. ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులు ప్రజలకు తెలుసు. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. నా ఇమేజ్ బ్యాడ్ చేయాలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ బ్యాడ్ చేయాలో ఈ జగన్ రెడ్డి కానీ జగన్ రెడ్డి బ్యాచ్ ఎవరి వల్ల అవని విషయం ఇది. థ్యాంక్ యూ.